పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ప్రమాదమా? ఎవరైనా హత్య చేశారా? ప్రవీణ్ డెత్ మిస్టరీపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ ప్లాజా నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం మధ్య ఏం జరుగుంటుంది? ప్రవీణ్ పై దాడి చేసి చంపేశారా? ప్రవీణ్ తన బుల్లెట్ పై టోల్ గేట్ దాటే సమయంలో ఆయన వెనుక వెళ్లిన వాహనాలు ఎవరివి? ఆ 5 వాహనాలు ఎవరివో పోలీసులు తెలుసుకున్నారా? ప్రవీణ్ డెత్ మిస్టరీ విచారణపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి విచారణ మొదట ఈ ప్రాంతం నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఈ కొవ్వూరు టోల్ ప్లాజా అంటే ఈ ప్రమాదం జరగడానికి కేవలం 12 నిమిషాల ముందు ఈ కొవ్వూరు టోల్ ప్లాజాను పాస్టర్ ప్రవీణ్ అయితే బుల్లెట్ వాహనంతో ఇక్కడి నుంచే దాటినట్లయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా మనకి ఆధారాలు తెలుస్తున్నాయి. సీసీ ఫుటేజ్లో క్లియర్గా ప్రవీణ్ బుల్లెట్ వాహనంలో వెనకాల లగేజ్ పట్టుకొని ముందుకు హెల్మెట్ కూడా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్లయితే మనం సీసీ ఫుటేజ్లో చూసాము. ఖచ్చితంగా 11:31 ఈ కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా దాటి ప్రవీణ్ అయితే ముందుకు వెళ్ళారు. సుమారు ఒక 5 కిలోమీటర్లు అయితే మాత్రం అంతా కూడా నిర్మానుషంగా ఎవ్వరూ కూడా సంచారం కూడా లేకుండా ఉన్న ప్రాంతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 12 నిమిషాల పాటు ఈ టోల్ గేట్ నుంచి పాస్ అయిన వాహనాలు ఏ వాహనం పాస్ అయిన తర్వాత అంటే 11:42 ఎక్కడైతే నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ ఏ వాహనాలు ముందుకు వెళ్ళాయనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా అంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా అంటే అక్కడ నయారా పెట్రోల్ బంక్ దగ్గర దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ 2 సీసీ ఫుటేజ్ల ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇప్పుడు వరకు కూడా అనుమానాస్పదంగా 5 వాహనాలు అయితే మాత్రం గుర్తించాము. 5 వాహనాలు ఒక రెడ్ కలర్ వాహనం మాత్రం 11:42 ప్రవీణ్ వాహనాన్ని దాటుకుని ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం మాకు తెలుస్తుంది. దానిపై ఆ రెడ్ కలర్ వాహనంపై పలు అనుమానాలు అయితే ఉన్నాయి. దానికి అసలు ప్రమాదం జరిగిందా, ఉద్దేశపూర్వకంగా ప్రమాదం జరిగిందా, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే ప్రవీణ్ కుమార్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేకపోతే కేవలం ప్రమాదం మాత్రమే జరిగిందా అనే అంశాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అర్ధరాత్రి కావడం, నిర్మానుష్యమైన ప్రాంతం కావడం, అటు ఇటు కూడా సీసీ ఫుటేజ్లు కూడా కేవలం 2 మాత్రమే ఉండడం ఈ కొంచెం సమస్య అయినప్పటికీ కూడా పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారు. అదేవిధంగా అంటే సోమవారం ఉదయం ప్రవీణ్ హైదరాబాద్లో ఎక్కడైతే బయలుదేరారో అప్పటి నుంచి ప్రవీణ్ ప్రమాదం జరిగిన తర్వాత అప్పటి వరకు కూడా సెల్ ఫోన్ ఆధారంగా ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి వాళ్ళకి సమాచారం చెప్పారు. బంధువులతో మాట్లాడారా, స్నేహితులతో మాట్లాడారా, ఎవరెవరితో మాట్లాడారు అంటే రాజమండ్రి వస్తున్నానని చెప్పి సమాచారం ఎవరెవరికి ఇచ్చారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదేవిధంగా అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర అయితే మాత్రం క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగి అవి కూడా కొంతవరకు అయితే దర్యాప్తుకి అవి కూడా సహకారంగా కూడా అవకాశం కూడా ఉంది. దానికి తోడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా కూడా అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రవీణ్ మృతదేహంపై ఎటువంటి దెబ్బలు తగిలాయి, అవి అంటే ప్రమాదం వల్ల తగిలినాయా లేకపోతే ఉద్దేశపూర్వకంగా తగిలినాయా అనే అంశం కూడా కొంతవరకు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ దర్యాప్తు అయితే కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరొక 2 రోజుల్లో దీనిపై నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహం కనిపించింది. పక్కనే బైక్ ఉండటంతో తొలుత రోడ్డు ప్రమాదమే అని భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ డెత్ మిస్టరీలో 2 సీసీ కెమెరాలే కీలకం కానున్నాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి మనం అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతంలో
ప్రవీణ్ ఎక్కడైతే మృతి చెందారో ఆ ప్రాంతం దగ్గర అయితే ఉన్నాం. మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఇటు కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత కొంతమూరు పరిసర ప్రాంతం నుంచి ఇటు దివాన్ చెరువు వెళ్ళే అంటే జాతీయ రహదారిపై మనం ఉన్నాం. ఈ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి 11:31 నుంచి 11:42 అంటే ఈ 12 నిమిషాల మధ్యలో ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే జాతీయ రహదారి కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత కేవలం 3 కిలోమీటర్ల సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే ఈ సమయంలో 12 నిమిషాల సమయంలో 5 వాహనాలు అయితే మాత్రం ఇక్కడ ప్రవీణ్ వాహనంతో పాటు 5 వాహనాలు ఇటుగా వెళ్ళినట్టయితే పోలీసులు గుర్తించారు. కరెక్ట్గా 11:42 సమయంలో అయితే ప్రవీణ్ వాహనాన్ని ఒక రెడ్ కలర్ వాహనం కూడా ఒక రెడ్ కలర్ కారు దాటినట్లయితే మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు గుర్తించినట్లయితే తెలుస్తుంది. అయితే మనకి విజువల్స్లో కనిపిస్తున్న ప్రాంతంలోనే ప్రవీణ్తో పాటు అతను ప్రయాణించిన వాహనం కూడా పడిపోయి ఉన్నాయి. అంటే అది ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారా, లేకపోతే యాక్సిడెంట్ అయి ఉంటుందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా హత్య చేశారా అనే అంశాలపై అయితే పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే బుల్లెట్ కానీ లేకపోతే ప్రవీణ్ మృతదేహం కానీ పడిన ప్రాంతం కనుక చూసుకుంటే కనుక జాతీయ రహదారి నుంచి సుమారుగా ఒక 10 అడుగుల దూరం మాత్రమే ఉంది. అంటే ఒక వాహనం అత్యంత వేగంగా వచ్చి ప్రవీణ్ వాహనాన్ని గుద్దితే పడిపోయే అంత అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకు తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం దర్యాప్తుని చాలా వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వము సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు హోంశాఖ మంత్రి అనిత కూడా ఈ ఘటనపై అయితే స్పందించిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులందరూ కూడా చాలా అంటే దీనికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అన్ని రకాల సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి విచారణ వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక డిఎస్పీ, 2 సిఐలు, 2 ఎస్ఐలతో కలుపుకొని ఒక బృందం పూర్తిగా కూడా అంటే ప్రవీణ్ హైదరాబాద్లో ప్రయాణించింది మొదలు ఈ రాజమండ్రి చేరుకొని సంఘటన స్థలానికి వచ్చేంత వరకు కూడా సెల్ ఫోన్ ఆధారంగా ఎవరెవరితో మాట్లాడారు, కాల్ డేటా కూడా తీశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, అసలు ప్రవీణ్కి బయట ఎవరితో ఉన్న సత్సంబంధాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి నిజంగానే హిట్ అండ్ రన్నా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా గుద్దేసి ఇక్కడి నుంచి వెళ్ళారా, అసలు ఏం జరిగి ఉంటుందనే అంశం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. నిన్న కూడా ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్మార్టం కూడా నిర్వహించి పోస్ట్మార్టం రిపోర్టు ఆధారంగా కూడా ఈ విచారణ అయితే మాత్రం వేగవంతం చేసినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఆ మృతి ఎలా జరిగింది అనే అంశంపై ఇంకా ఎవరికి కూడా క్లారిటీ అయితే రాలేదు. విచారణ పూర్తి అయితే తప్ప ఇందులో నిజాలు కూడా నిగ్గు తేలే అవకాశం కూడా లేదని చెప్పాలి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎవరూ కూడా సోషల్ మీడియా పరంగా కానీ లేకపోతే ఎటువంటి మతపరమైన కులపరమైన విభేదాలు కొనసాగించొద్దని చెప్పి జిల్లా ఎస్పీ కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రవీణ్ మృతి పట్ల అత్యంత సీరియస్గా విచారణ కూడా వేగవంతంగా కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతం నుండి.